వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక జెడ్పీటీసీ ఎన్నిక మీద దృష్టి పెట్టింది. దాని మీద విపరీతమైన హైప్ని క్రియేట్ చేస్తుంది. మరోవైపు ఏం జరగబోతుంది అనే ఆతృత కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల ఎన్నికల ప్రచార పర్వం అయితే ముగుస్తుంది. 12వ తారీఖు ఎలక్షన్, 14వ తారీఖు రిజల్ట్స్. 14 వరకు ఈ టెన్షన్ అయితే తప్పదు. అసలుకి ఈ టెన్షన్కి అంటే పులివెందుల ఎన్నిక అంటే సాధారణంగా వైఎస్ ఫ్యామిలీకో లేకపోతే ఎవరికో వాళ్ళు ఏకగ్రీవం చేసుకుంటారో అనేది చాలా కాలంగా నానుడి. ఇప్పుడు ఒక టైట్ ఫైట్కి తీసుకుని వచ్చారు. అసలుకి ఎలక్షన్ అంటే ఏంటి, ఎలక్షన్ ఎందుకు జరగాలి అనే దిశగా కారణం మాత్రం బీటిక్ రవినే. తన సతీమణి ఇక్కడ జెడ్పీటీసీగా పోటీ చేయడం కారణంగా ఈరోజు ఆ ఎలక్షన్ కొంత వేడిని, ఆ స్పీడ్ని అక్కడికి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది. ప్రస్తుతం బీటిక్ రవి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అన్న, ఏంది ఓవరాల్గా అసలు ఎప్పుడు మామూలుగా అంటే ఊహకున్నప్పుడు కావచ్చు, ఇప్పుడు జమానాలో కొంత ఎలక్షన్ జరిగాయి పులివెందుల్లో. ఇప్పుడు దాకా పులివెందుల్లో ఈ స్థానిక సంస్థలు అంటారా అనే దాంట్లో ఇంత టైట్ ఎలక్షన్కి తీసుకురావడానికి కారణం ఒకటి మీరైతే, రెండవది మీ సత్యమైన జెడ్పీటీసీగా పోటీ చేయడం. కానీ కేవలం అదొక్కటి అడ్డుపెట్టి మీకు పాత అంటే వైరం ఉన్న వైఎస్ ఫ్యామిలీతో మీ వైరాన్ని ఈసారి ఎలాగైనా సరే కొట్టి చూపించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారా? అట్లా అనేం కాదన్నా. అంటే జనరల్గా ఇది ఫస్ట్ వచ్చేసి బై ఎలక్షన్ వచ్చింది. అవును, బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము ఇక్కడ కూడా లేము. వాస్తవంగా హైదరాబాద్లో ఉన్నాం. చూసి ఇది కంటెస్ట్ చేయాల్సి వస్తుందా లేదా అని కూడా కొంచెం ఆలోచనలో పడిన తర్వాత నామినేషన్కు ఒక డేట్ ఇచ్చాడు, 2. ఆ రోజే వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిది కడప జిల్లా ప్రోగ్రామ్ ఉండింది. 2 వచ్చేసి దానికి లాస్ట్ డేట్ 12 ఎలక్షన్. అంత టైట్ షెడ్యూల్ ఉండింది అని ఏం చేయాలని మన కొంచెం ఇంపార్టెంట్ లీడర్స్తో వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నల్లపురెడ్డిపల్లి అంటే 3000 ఓట్లు, ఈ కొత్తపల్లెలో కొన్ని ఓట్లు అంతా ఉన్నాయి. మాకుండే అప్పటికి లీడర్స్తో చేస్తే చూద్దామన్నా బాగానే ఉంటుంది, చేస్తే అది ఇదని అని. అప్పుడు ఆ ఆలోచన కొంచెం చేస్తూ ఉన్నప్పుడు నేను అందరూ కొంచెం ఎలక్షన్ చేస్తేనే బాగుంటుంది, అదేం యాక్సిడెంటల్ మర్డర్ అందు కాదు కదా, అది కూడా జరిగి 2.5 years అయింది. అది కూడా వాళ్ళు ఎలక్షన్ పెట్టి ప్రచారం చేసుకొని ఎలక్షన్లో గెలిచింటే అది వేరు. ఊరికి ఆ రోజు పేపర్లో రాసుకొని ఏకగ్రీవం చేశారని అనౌన్స్ చేసిన దానికి సింపతికి ఏం సంబంధం ఉండదన్నా. తర్వాత నేను కూడా ఆలోచన చేసిన, ఎటు ఇది భయ ఎన్నిక, అంతో ఎంతో స్పెషల్ ఫోకస్ అనేది మనం చెప్పకపోయినా వస్తుంది, అటెన్షన్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా మనం ఇప్పటికైతే 4 ఏళ్ళు అయితే 100% అధికారంలో ఉంటాము. ఈ 4 yearsలో ఏదన్నా ఒక చిన్న అవకాశం దొరికినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని స్ట్రెంథన్ చేసేదానికి నాకు అవకాశం, స్టెప్ కూడా అదే నాంది. అందులో ఇది 7 మండల్స్ మాకు ద వీకెస్ట్ మండలం మాకు వచ్చిన ఓట్లు. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ప్రచారం చేసి కొందరిని, ఇప్పుడు అధికార పార్టీ అంతా మాకు ఉంటాయి, వాళ్ళ గ్రీవెన్స్ కొన్ని క్లియర్ చేయడం, ఇంకా మిగతాటి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తా పోతే మాకు ఏదన్నా మంచి రెస్పాన్స్ వచ్చి ఈ మండలంలో కన్నా ఒక రకంగా అంటే 25 ఉన్నాము, ఎంత పెరిగినా మార్పే కదా. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. సపోజ్ ఏదన్నా మనము సక్సెస్ అయిందంటే అది స్టేట్ వైడ్ వాడుతుంది. ఈ అడ్వాంటేజ్ని నేను ఎందుకు తీసుకోకూడదు? అంటే నాలో కూడా ఇక్కడ పార్టీని డెవలప్ చేసే ఒక మంచి అవకాశం నాకు వచ్చింది. ఈ ఆపర్చునిటీని మనము ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆ విషయం మీ నాయకుడికి చెప్పారు, పార్టీ పెద్దలకు చెప్పడం, వాళ్ళు ఒక 2-3 days టైం తీసుకొని ఓకే మీ ఆలోచన బాగుంది, ఏదైనా గో హెడ్ అని చెప్పడం. అది ఈ రకంగా ఈ ఎలక్షన్ వచ్చినానికి కారణం. అంతేనా? లేకపోతే కుప్పంలో దెబ్బ కొట్టారు కాబట్టి పులివెందులో దెబ్బ కొట్టి చూపించాలి అనే ఒక ఆలోచన లేదు. అసలు కుప్పంలో అంటే దానికి నాకు అసలు దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే అదేదైనా మున్సిపల్ ఎలక్షనో పాడో అంతా అవే ఒక మున్సిపాలిటీ కొడితేనో అన్ని పిటిషన్లు కొడితేనో ఏదైనా కుప్పంలో టార్గెట్ పెట్టి, ఇప్పుడు నేను చెప్పేది కుప్పంలో వాళ్ళు టార్గెట్ పెట్టి ఏదో ఆ రోజు మొత్తం అంతా చేసినారు, సక్సెస్ అయినారు. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు 50,000 ఓట్లతో గెలిచాడు. మరి అదే పరిస్థితి నంద్యాలలో కూడా జరిగిందిగా మీకు కూడా.
నంద్యాలలో మీరు బై ఎలక్షన్ గెలిచినప్పుడు అందరూ వెళ్ళినప్పుడు 31,000 మెజార్టీ వచ్చింది. తర్వాత మనం చూసుకుంటే దానికి డబుల్ మెజార్టీ నంద్యాల ఎన్నికల్లో 2019 వచ్చింది కదా. వచ్చింది. అదే నేను ఏం అది yes. చెప్తున్నానంటే ఆ రకంగా ఎలక్షన్స్ చేయడం వల్ల అప్పుడు తాత్కాలికంగా ఉండే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, కానీ లాంగ్ రన్ లో అది అందుకే Workout ఆ వేలో నేను ఆలోచించలే. నా వే ఏంటంటే నేను ఇక్కడ వీక్ గా ఉన్నా, 24% లో ఉన్నా. కానీ ఒప్పుకుంటున్నాం వీక్ అని. 100% నేను వీక్ గా ఉన్నా. అదే వీక్ గా ఉన్నాను. ఏది ఇప్పుడు డాక్యుమెంట్ కదా. ఓకేనండి. 2024 ఎలక్షన్స్ లో వచ్చిన అది డాక్యుమెంట్ కరెక్ట్. దానికి మళ్ళీ నేను ఊరికి నేను అట్లా దించుతా పొడుచా అనేం కాదు. నేను 24% లో ఉన్నా. ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి నేను ఏదన్నా అన్ని ఊర్లకు ప్రచారం చేసుకుంటా, నాకు ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఒక ఆశతో దీంట్లోకి దిగినాము. అది స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఇంతవరకు మొన్న 2024లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు అది ఈ మండలము అంత టైం లేక దృష్టి పెట్టలేదు. కొన్ని ఊర్లలో 2-3 విలేజ్లలో ఫస్ట్ టైం ఈసారి తెలుగుదేశం వచ్చి జెండా కూడా పాతారు. ఇంతవరకు వాళ్ళు తెలుగుదేశం జెండానే చూడలేదంట. మల్లికార్జునపురం అని ఒకటి, హరిజనవాడ అని ఒకటి, చంద్రగిరి అని ఒకటి, ఇట్లాంటి చోట కూడా కట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా ఇప్పుడైతే ఒక నమ్మకం అయితే వచ్చింది నాకు. ప్రజలు ఆదరిస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా అంటే దాంట్లోకి దిగిన తర్వాత ఈ మండలంలోకి అంత సబ్జెక్టు అక్కడ వచ్చే గ్రీవెన్స్ కానీ ఒకటి ఇంపార్టెంట్ అయిన ఎర్రబెల్ల చెరువుకు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన నెగ్లెక్ట్ చేయడం. అది అసలు ఎందుకు నెగ్లెక్ట్ చేసినాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన అనుకుంటే ఒక గంట పని, అది చిన్న హెచ్ఎన్ఎస్ఎస్ పోతాను దానికి వెంట పెట్టి ఇవ్వాలి, ఇంకా అఫీషియల్ చేయాలంటే జీవో ఇవ్వాలి, దాంట్లోంచి 30 క్యూసిక్లు వాడుకోండి సీఎం లెవెల్లో జీవో ఇస్తే సరిపోతుంది. ఈరోజు మాకు జీవో కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అందరినీ కెనాల్కి ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా ఎర్రబెల్ల చెరువు నిండితే ఇప్పుడు ఏదైతే ఈ మండలంలో 75 to 80% ఆఫ్ పులివెందుల మండలం అంతా కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. చాలా అవసరమైనది. ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు మనం సరే చేద్దామని పైన వాళ్ళతో మాట్లాడడం, మేము ఈ రకమైన హామీలు ఇస్తున్నాము, మీరు ఓకేనంటే గో హెడ్, ప్రజలకు సంబంధించింది చేస్తామని అటుకు పోయి ఆ వెంట బిగియడము, ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతా ఇది మనకు కూడా ఓకే, మనం ఇక్కడ ఒక నమ్మకం వచ్చింది, అలా ముందుకు పోతా ఉన్నాం అంతే. అంతేనా? ఇంకా అంటే ఓడిపోయారు 2-3 సార్లు, అంటే మీరు జగన్ దగ్గర ఉన్న పాత కక్షలు లేదు, కొంత మనస్పర్ధలు మీ మధ్య, అంటే డైరెక్ట్గా ఏం లేవు అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగత కక్షలు అనేది నాకు ఎప్పుడు లేదు. వాస్తవంగా వాళ్ళే నా మీద చేసినారు. లేదంటే నేను ఎంతసేపు ఉన్నాయి కూడా వివేకానంద రెడ్డి సబ్జెక్టు దాన్ని తీసుకొని వచ్చాను. దానికి కారణం ఎవరు? మీరు మమ్మల్ని ఇంక్లూడ్ చేయకపోతే సిట్టోళ్ళు మాకు నోటీస్, మాకేం సంబంధం, మీ ఇంట్లో మనిషి చనిపోయినాడు, మీరు ఎటన్నా చావండి, దాంట్లో మమ్మల్ని ఇంక్లూడ్ ప్రయత్నం చేశారు కాబట్టి మేము దానికోసం ఫైట్ చేస్తా ఆ కేసు మీద నాలెడ్జ్ పెంచుకున్నాం. అది వాళ్ళ మనసులో పెట్టుకొని ఈ ఆఫీస్ కట్టాం. ఈ ఆఫీస్ కట్టిన తర్వాత వాళ్ళ బంధువు ఒక ఆయన సివి సుబ్బారెడ్డి అని చనిపోయినాడు. ఈ రూట్లో పోతా చూసి పులివెందులలో ఇట్లా మెయిన్ రోడ్లలో ఆఫీసులు కడతాంటే మీరు ఏం చేస్తారని పక్కన అవినాష్ను వాళ్ళని కూడా తిట్టడం కూడా జరిగింది. అది ఆయన చూసిన 4-5 రోజులకే నా మీద వ్యక్తిగత కక్షతో నేను కడప నుంచి వస్తా అంటే పోలీసులు ఆపి తీసుకొని మొత్తం అదంతా కట్టి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి నానా హింసలు, వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేసినారు. కానీ నేను కూడా వివేకానంద రెడ్డి కేసు కూడా ఎప్పుడు అవినాష్ చేసినాడని కానీ ముందు మాట్లాడలే. ఎప్పుడు సిబిఐ నిర్ధారించిన తర్వాతనే మనం వాటి గురించి మాట్లాడుతూ వచ్చాం. వాళ్ళు వ్యక్తిగత టార్గెట్ పెట్టి పెంచుకుంటూ వచ్చారు. కానీ మనకు అవసరం, వాస్తవంగా మనకు అవసరం లేదు. ఈడ పార్టీ డెవలప్మెంట్ అవుతా అంటే పార్టీ కోసం అయితే సిన్సియర్గా ఫైట్ చేస్తాం. వాళ్ళకు ఏమీ తగ్గేది లేదు. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఏదో ఇబ్బంది పడతారనో, వాళ్ళు ఏదో నా మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుంటారనో అవి అయితే వాళ్ళ గురించి మనం ఆలోచించాం. వీ డోంట్ కేర్. కానీ ఇప్పుడు దాకా మీ 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 ఎన్నిక కోసం, ఈ జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల్లో అధికారంలో వచ్చిన తర్వాత దానికంటే ముందు మీకున్న భద్రశత్రువులు కూడా ఇప్పుడు కలిసి మీ గెలుపుకి కృషి చేస్తున్నారు. ఎట్లా హ్యాండిల్ చేసేయగలిగారు? అంటే నేను డైరెక్ట్గానే రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ, అంతకుముందు మీకు ఉప్పు నిప్పుగా ఉన్న ఈ సిస్టమ్ ఎలా దాన్ని మౌల్డ్ చేసుకోగలిగారు? ఏమైందంటే ఇక్కడ పులివెందుల టీడీపీ పార్టీలో వర్గాలు లేవు.
నాకు రాంగోపాల్కు చిన్న చిన్న మైనర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఉమ్, కొంతమంది అతని దగ్గరికి ఏదైనా వెళ్ళి పని చేసుకుంటాను, కానీ రిటర్న్ ఏదైనా చీలిపోయేంత వర్గం అయితే లేదు అంటే వాస్తవం. ఓకే. ఇప్పుడు ఇదే రాంగోపాల్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఈరోజు వాళ్ళు ఎందుకు దౌర్జన్యాలు గిరిజనాలు మాట్లాడతారు. పొద్దున్నే రాంగోపాల్ ఎలక్షన్లో 6:30కి తొండూరు పోలింగ్ బూత్లో గొడవ జరిగితే నేనే పోయినాం, కాళ్ళు వేసి అంతా చేశాను. మళ్ళీ మధ్యాహ్నం 12:30, 1 గంటప్పుడు లింగాల బూత్లో పోతే నా కారు మీద అంతా అటాక్ చేసి నా కారును పాల్గొట్టి మా ఏజెంట్లను లాగేసి ఇద్దరిని ఇది చేశాను. ఆ రోజు ఒక ఏజెంట్ అమర్నాథ్ యాదవ్ అని, ఇంకొకతను విశ్వనాథ్ రెడ్డి అని లింగాల మండల ప్రజెంట్ అధ్యక్షుడు. ఆ రోజు అంత గట్టిగా ఉండే దెబ్బలు తిన్నారనే ఆ లింగాల మండలం అతను అమర్నాథ్ యాదవ్కు ఇప్పుడు మార్కెట్ కమిటీ బీసీ వచ్చింటే కూడా ఇప్పుడు ఆయనకి ఇచ్చారు. అంటే ఆ రోజు వాళ్ళు అధికారం ఉందని అట్లా చేశారు. కానీ ఆ రోజు క్యాండిడేట్ రాంగోపాల్ కంప్లీట్గా పులివెందులను చూసుకో, నాకు 38 నియోజకవర్గాలు ఉన్నాయని కదా అని చేసినాడు. మా శక్తి కొద్దీ ఆ రోజు ఏజెంట్లను పెట్టాం. మళ్ళీ ఏదో చూడడంలో ఏదో పులివెందులకు వచ్చింది, కొంచెం మెజారిటీ వచ్చింది కూడా అన్ని ఛానల్స్ వచ్చింది. అదైతే నేను 100% క్లారిటీ ఇవ్వలేను, కానీ రాంగోపాల్ కోసం ఆ రోజు చెప్తే కష్టపడినాము. ఇప్పుడు అతనికి ఇప్పుడు పార్టీ బాధ్యత, ఆ రోజు మేము చేసిన దానికి మళ్ళీ రిటర్న్ మీకు ఒక అవకాశం, ఆయన కూడా అవకాశం వచ్చినట్టు అదే పద్ధతిలో ఆయన పనిచేస్తున్నాడు. అంతేగాని ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో డిఫర్ అయ్యేంత ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఏదన్నా చిన్న చిన్న ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది వాస్తవంగా డిఫరెన్సెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే క్లారిటీగా నా దగ్గరికి వస్తాడు, వాడు ఆ ఊర్లో నాకు డీలర్షిప్ కావాలంటాడు. ఇంకో స్ట్రాంగ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళు బాగా ఎలక్షన్ చేసి నాకు తెలుసు కదా, నేను ఆ స్ట్రాంగ్ గ్రూప్ అతనికి ఇచ్చిన నీకు లేదంటాడు. వాడు ఆటోమేటిక్గా రాంగోపాల్ దగ్గర పోతాడు. వాడు నేను నా దగ్గరికి వచ్చినట్లు, వాడు అడిగినట్లు, నేను రిజెక్ట్ చేసినట్టు చెప్పడు, నాకు డీలర్షిప్ కావాలా అని చెప్తాడు. అదంతా ఆయనకు తెలియదు, ఫోన్ చేయాలి. అది డిస్ప్యూట్. ఇది వాస్తవంగా వాడు కరెక్ట్ చెప్పినప్పుడు కానీ, లేదా వాళ్ళు చెప్పినప్పుడు ఏంబి ఇట్లా ఉంది, ఇది ఏం చేయమంట అది కానీ మాట్లాడుకుంటే సమస్య లేదు. అది వస్తుంది. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఏమన్నా కూర్చోబెట్టి చేశారా? అంత డిస్ప్యూట్లు ఇప్పుడు లేవు. వాస్తవంగా కూడా అది అయిపోయింది. ఎందుకంటే దీంట్లో కూడా చిన్న క్లారిటీ ఉన్నా మీకు, ఎలక్షన్స్ అప్పుడు రాంగోపాల్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు పార్టీకి. ఇక్కడ ఎలక్షన్ కంప్లీట్ గా మేమే చూసుకోవాలి. ఎవరు ఆ రోజు కష్టపడినారు ఎవరు అనేది నాకు ఐడియా ఉంటుంది. రాంగోపాల్ కన్నా నాకు కొంచెం క్లారిటీ ఎక్కువ. నేను ఎందుకు అడుగుతానంటే, ఇటీవల మీ 2 గ్రూపులు మంత్రి ముందు కొట్టుకునే స్థాయికి కూడా వెళ్ళాయి, అరుచుకున్నారు, తోసుకున్నారు. అంటే పబ్లిక్ ఎవరు ఒకరినొకరు విమర్శించుకోలేదు, కానీ బట్ మీ గ్రూప్స్ అయితే కొంత రైవలిటీనే ప్రదర్శించిన పరిస్థితి ఉంది కదా, అందుకని అడుగుతాను. పులివెందులలో ఆ గ్రూపులే లేవు, నిజంగా చెప్తున్నా. ఓకే, గుడ్. అతను ఎంబడి ఏదో ముందు నుంచి బాగా ఉండేవాళ్ళు అట్లా తిరుగుతూ అటాచ్గా ఉంటారు. పార్టీలో అట్లా చీలిక ఆ గ్రూప్ లేదు. ఆ రోజు చిన్న సంఘటన అదేందో వాళ్ళకి ఎప్పటి నుంచో కొంచెం ఉండింది, వాళ్ళు క్వశ్చన్ చేసినారు, దాన్ని మన మీ వాళ్ళు కాబట్టి రాంగోపాల్ది అది ఇప్పుడు ప్రశ్నే కాదు, అందరూ కష్టపడుతున్నారు దాంట్లో, నో డౌట్. కానీ ఒక తీవ్రమైన ఆరోపణ మీ మీద ఈ ఎలక్షన్స్లో, విపరీతమైన దాడి చేస్తున్నారు వైసీపీ నేతల చేత, బయట నుంచి గుండాలను తెచ్చారు, పోలీసు అధికారాలని కంట్రోల్లో పెట్టుకున్నారు, విపరీతంగా పవర్ మాంగ్ చేసి ఆహారాన్ని అంతా గుప్పిట్లో తీసుకునే ప్రయత్నం బీటెక్ రవి చేస్తున్నాడు అంతే అన్న. వాస్తవంగా జరిగిన 2 సంఘటనలు కూడా క్లారిటీగా, సైదాపురం చంటి అతన్ని జరిగిందన్నారు కదా, అంటే టెక్నికల్గా మాట్లాడుతున్నాను. అతను వైఎస్ఆర్సీపీ మా అతన్ని దాడి చేశాడు, అతను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, నామినేషన్ చేశాడు. ఎక్కడ క్లారిటీ ఉంది చెప్పండి? అంటే వాళ్ళది సరే దాడి జరిగింది, ఆ రోజు ఏం జరిగింది అనేది అది పక్కన పెట్టండి. వాళ్ళ వర్షన్కు నేను ఈ సమాధానం చెప్తే వాళ్ళు ఏం దీనికి ఆన్సర్ ఇస్తారు? ఇంతవరకు ఆన్సర్ ఇలా. మరి ఎమ్మెల్సీ మీద జరిగిన దాడిని, మురళీ యాదవ్ మీద జరిగిన, కార్ల మీద జరిగిన దాన్ని ఎట్లా చేస్తారు మీరు? అదేనా, అది కూడా చెప్తాను. అదే రమేష్ యాదవ్ది వచ్చేసి అంత ముందు రోజు అది జరిగింది. మీరు ఇందాక పోలీస్ అనే దానికి చెప్తున్నా. ఆ దాడిలో ఈరోజు ఎప్పుడైనా వేల్పుల రామతో కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకునేప్పుడు ఇది అడగండి. ఆ దాడిలో సీన్లో ఉన్న వాళ్ళను పెట్టకుండా వేముల మండలానికి సంబంధించి వాళ్ళకు పాత కక్షలు ఉన్నాయి. ఆ మైనింగ్కి అవి కొంచెం డిస్ప్యూట్ ఉంది. ఆ మైనింగ్ దాంట్లో ఎవరైతే ఇంటర్ఫీర్ అయినారో
వాళ్ళ పేర్లన్నీ వేలుపుల రాము ఆడపెట్టి ఎఫ్ఐఆర్లు రాపించారు. మీరు మనకు పోలీసు మాకు ఫేవర్ అంటే అది 100% తప్పుడు కేసు. వాళ్ళు సీన్లో లేరు, సెల్ టవర్స్ చూసుకున్నారు లేరు. సరే, దాడి అయితే జరిగింది కదా. కాదన్న, వాళ్ళు స్క్రిప్ట్ రాసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తే దాని ఘటన జరిగిన 2 గంటల తర్వాత లేని వాళ్ళందరినీ పెట్టి చేసినారు. ఈ ఇంత ఉద్రిక్తమైన పరిస్థితులు అటాక్ జరిగిన దాంట్లో లేని కేసులు, లేని సంబంధం లేని వాళ్ళని కేసులు పెడితే ఎట్లుంటుంది? అదే దానికి కారణం. ఆ రోజు కూడా రెండో దానికి మొదటి కేసులో సంబంధం లేని వ్యక్తులు పెట్టారని వేముల గ్రామానికి సంబంధించిన 10-12 ఎస్సీ పిల్లలను పెట్టారు. వాళ్ళకి అక్కడ మైనింగ్ డిస్ప్యూట్ ఉంది, అతనికి వాళ్ళకు. వాళ్ళందరినీ దాంట్లో ఇరికిచ్చాడు. అవతల రోజు ప్రచారంలో వాళ్ళు టీడీపీ కాబట్టి రోజు వస్తున్నారు. అదే రోజు మాకు నల్గొండవరపల్లెకు ప్రచారం చేసుకునే దానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అంటే అఫీషియల్ కాదు, మీరు ఈ ఊరిలో ఉన్నారు. వీళ్ళకు నల్గొండవరపల్లె వాళ్ళకు ఇచ్చింది కనంపల్లి, మోట్నూతలపల్లి ఇచ్చారు. ఆ ఊర్లో అవినాష్ గారు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. ఇది జరిగే టయానికి ఆయన ప్రచారంలో ఉన్నాడు. మాకు సాయంత్రం ఇచ్చిన దాంట్లో మా వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో ఒకతను నాగేంద్ర అని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వీళ్ళు ఒక రకంగా బలవంతము అది చేస్తూ ఉన్నారు. అంటే మా ఎందుకు ఫ్యూచర్లో జగన్ వస్తుంది, ఇక్కడ జగన్ కాదని మీరేం చేయగలరు, ఈ రకంగా అది ప్రలోభమా భయపెట్టడమా బ్రతిమాలడమా అది ఇంకా వాళ్ళకే తెలుసు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఇట్లా చాలా ఒత్తిడి చేస్తారు వీళ్ళని చెప్పినారు. అప్పటికి ఆడ పోయినప్పుడు ఈ పిల్లలు ఉన్నారు. ఆడికి పోయినప్పుడు ఈ పిల్లలకు వాడి మీద కేసు పెట్టినామని ఒకటి పాతది ఉంది, ఇది ఉంది, ఆడ జరిగింది. నిజంగా చెప్తున్నా, అక్కడ రమేష్ యాదవ్ ఉండేది ఎవరికి తెలియదు. అసలు మీరు అతని మీద దాడి చేస్తారని అన్న ఇప్పుడు ఓపెన్గా చెప్తే 12వ తేదీ అయిపోతానే ఆ కట్టు కూడా తీసేస్తాడు అతను. నేను చూశాను అన్న, నేను చెప్తా వినండి. అది చూసింది వాళ్ళని కొట్టేటప్పుడు ఏదన్నా చిన్న 100% అతనికి చేయి విరగల, ఏం విరగల. ఎక్స్రే రిపోర్ట్లు ఇమ్మనండి. ఎక్కడన్నా అతని మీద మీ మీద అటాక్ జరిగిందన్న. ఈడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఈడ ఈసీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. భారతి వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారా, ఈసీ గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంతవరకు వెళ్ళినాడు అతను. ఇంతవరకు పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలే. ఆడికి పోయినాడు, వాళ్ళే కట్టు కడతారు, వీల్ చైర్లో తీసుకుపోతారు, ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు, తీస్తారు, వస్తారు. అవతల రోజు గవర్నర్ని కలిసినాడు. అవును, కలిసాడు. అంత చీరిగింటే గవర్నర్ని అంత ఏముంది అర్జెంట్ ఏమి మిగతా వాళ్ళు పోయి కలవచ్చు కదా. ఫోటోలు తీసుకొని చూపించే గవర్నర్ నమ్మడా? ఈయన ఎట్లా పోతాను నా చెయ్యి ఇరిగితే? ఒకసారి లాజికల్గా ఆలోచించాడు. చెయ్యి ఇరిగిన వ్యక్తి అవతల రోజు పోయి గవర్నర్ని ఎట్లా కలుస్తాడు? ఇదంతా ఆయన ఇక్కడ యాదవ్ ఓట్లు ఉన్నాయి, ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. దాన్ని ఫోకస్ చేయాలని విపరీతంగా మా మీద దుష్ప్రచారం చేయాలని వాళ్ళ ఛానల్ ఉంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. అది వాస్తవం. ఎందుకు 12వ తేదీ ఎలక్షన్ అయిపోతానే ఆయన కట్టిప్పేస్తాడు. ఏమి జరగలేనా ఆయన గుర్తించి ఏదైనా ఉన్నా కూడా ఉండే పెద్ద మనుషులు అంతా సైడప్ చేసి ఆయన్ను నీట్గా పంపించారు. 100%. మరి కారుకి పెట్రోల్ పోయలేదా? ఇది కారు మీద పెట్రోల్ పోయలేదా? పెట్రోల్ అదంతా అబద్ధమేనా? కారు మీద పెట్రోల్ అదంతా అబద్ధమే. వీళ్ళు అడిగి పోయినారు. వాళ్ళు అయిన కారులోనే ఇంకో విషయం తెలుసా, అసలు ఆయనకు సంబంధం లేదు. అది ఆయన వేరే ఇచ్చింది ఇన్ఛార్జి. వీళ్ళు అక్కడికి పోతా సేఫ్టీగా ఆయన గన్మేన్ ఉండాలని చెప్పి తీసుకుపోయి ఇరికిచ్చారట. ఇది చూడు ఎట్లుందో. ఇంకా ఏమనుకోవాలా, వాళ్ళు అతిథులుగా వచ్చినారు, వాళ్ళని ఏదైనా సేఫ్టీగా మనము చూసుకోవాలి. కానీ వీళ్ళ సేఫ్టీ కోసం అతన్ని తీసుకొచ్చి మాకు తలకాయనొప్పి చేసి అతన్ని చేసి ఇది చేశారు. వాస్తవంగా అతన్ని గన్మేన్ ఉన్నాడనే ఏకైక లక్ష్యంతోనే అతన్ని అడిగి తీసుకుపోయినారు. అది జరిగింది. ఇంకా ఇంకోటి కూడా క్లారిటీ. సైదాపురం చంటి కానీ, వేలుపుల రాము కానీ, ఇంగోరు కానీ పులివెందుల మండలానికి సంబంధించిన ఓటర్లు కాదు, పులివెందుల మండలానికి సంబంధించిన నాయకులు కాదు. వీళ్ళంతా బయట సైడ్, అవుట్ సైడ్ వాళ్ళు. పులివెందుల మండల ప్రజలను కానీ ఎక్కడన్నా డిస్టర్బ్ చేశామేమో మేము చెప్పమను. వీళ్ళు బయట నుంచి వచ్చి ఈ లేనిపోని చేసి జగన్ దగ్గర వాళ్ళ దగ్గర మేమేదో చించినాం పొడిచినామని చెప్పుకొని వచ్చే దాంట్లో భాగంగా జరిగిన పరస్పర దాడి అది. దాంట్లో ఎక్కడ ఏమి కానీ లేదు. కానీ ఆ ఊర్లో కొంత పానిక్ అయిన పరిస్థితి అయితే ఊరికి పోయొచ్చన్న. మొత్తం 20 ఏళ్లలో కన్నువాళ్ళు చూడండి, 20 కుటుంబాలు ఈరోజు నల్గొండవరపల్లెలు మొత్తం జాయిన్ అయినారు. నేను కూడా ఆ రోజు ఆ సంఘటన జరిగింది కదా, మాకు ఎవరికి తెలిసి జరిగింది కాదు. అది
కాబట్టి మీరు అసలు మీ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేవారు, మీకు అది సంబంధం లేని ఇష్యూ. పొరపాటున అది వాటికి వీళ్ళు రావడం జరిగింది. అయినా కూడా మీ మనస్సు ఏదన్నా కానీ గాయపడి ఉంటే నాకేమంట బేసిజం లేదు, నేను మనస్ఫూర్తిగా సారీ కూడా చెప్తున్నాను చెప్పారా అని కూడా గ్రామ ప్రజలకు చెప్పి వచ్చినాయి. ఆ ఊరికి వెళ్ళి క్షమాపణలు చెప్పారు. సారీ అంటే మీరు అదే. మనస్సు ఏదన్నా మా ఊరికి ఇట్లా ఉంది, మా ఊర్లో ఇది దాడి జరిగింది మా ఊరు అంటే కొంచెం ప్రిషియస్ గా తీసుకుంటారు కదా గ్రామానికి. ఇట్లా జరిగింది, మీ ఊర్లో మీరు బయట కొట్టుకొని చావచ్చు కదా, ఇదైనా మా ఊర్లో ఎందుకని మీరు నిజంగా ఫీల్ అయ్యి ఆ ప్రశాంతతను మేము ఏదన్నా మీకు ఇబ్బంది కలిగించింటే నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా, అవన్నీ కూడా మనసులో పెట్టుకోకండి అని కూడా చెప్పి వచ్చి అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. 20 కుటుంబాలు ఈరోజు పార్టీలో కూడా చేరినాయి. ఒక చిన్న ఇష్యూ అన్న, అంటే మీరు గతంలో అంటే చాలా సీరియస్ ఒక ఇంటర్వ్యూ, మంచి ఇంటర్వ్యూలోనే మీరు ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నా మీద దృష్టి పెడితే, ఒక అరగంటలో దృష్టి పెడితే, అరగంట చాలు నాకు, నేను ఉండను అని చెప్పి మీరు అదే ఓపెన్ హార్ట్ దాంట్లో చెప్పిన, మీకేం భయం లేదా అది ఇదంటే, భయం ఏముంది అని అన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే భయము, మీరు ముఖ్యమంత్రి కదా భయపడతారు కదా అన్నదానికి భయం ఏముంది. ఆయన అనుకుంటే ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి వీడు ఖచ్చితంగా లేపేయాలని అనుకుంటే ఒక అర్ధగంట పని అది ఎప్పుడైనా వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడంలో భాగంగా అలా చెప్పినాం అంతే. మరి దాన్ని పట్టుకొని బీటెక్ రవి జగన్కు సర్టిఫికేట్ ఇచ్చాడంటే అట్లా కదా నేను అడిగేది. నేను ఆ విషయం మీద మాట్లాడటంలే. మరి కొంత మీకు మైండ్లో ఉంది మొదటి నుంచి కూడా, పులివెందుల్లో వాళ్ళ హవా నడుస్తోంది అని తెలిసి కూడా మళ్ళీ మీరు ఈ దాడులు వీటిని, అంటే ఇప్పుడు జరిగిన వరుస సంఘటనలు కొత్త ఇబ్బందికరమైన అంశం కదా. రేపు అంటే ఈ రోజు వరకు ఓకే, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీకు సపోర్ట్ ఉంది, లేదు ఇంకోటి ఉంది, ఫర్దర్గా రేపు జరగబోయే ఏదైనా ఇష్యూ చాతే అప్పుడు మీకు కొంత ఇబ్బందికరమైన అంశాలు. వాళ్ళకు తెలుసు 100% మనమేం దాడులు చేసి ఇంకోటి చేసి దీనివల్ల ఇంకోటి నిజంగా చెప్తున్నా, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మేము గన ఈడ ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ఎలాగైనా కానీ పులివెందులో గెలవాలని ఏదంటే అది చేసిపోయినా కూడా మా ముఖ్యమంత్రి గారు సీఎం ఆఫీసు కూడా నన్ను రాని, అంటే మీకు ఆ డైరెక్షన్ ఉంది క్లియర్గా. 100% ఆయన మనస్తత్వం. మేము ఈ మధ్య తెలుసు అపోజిషన్లో ఉన్నప్పుడు గంటలు మాట్లాడుతూ ఉన్నాము, ఆయన మనస్తత్వం మాకు తెలుసు. ఇట్లా అల్లరిగా చేసి అది చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ రకంగా వచ్చిన గెలుపును ఆయన ఆస్వాదించడు. అందుకేనా ఈ 2 రోజులు సైలెంట్గా ఉంది. అంటే ఈ దాడులు జరిగిన వరుసగా 3 రోజుల నుంచి ఎక్కడ ఇష్యూ జరగకుండా మెయింటైన్ చేశారు సీఎంఓ నుంచి. మేము మా వాళ్ళకు చెప్తున్నాము, ఏంది ఇది పద్ధతి కాదు, ఇది పార్టీ కూడా క్షమించదు, ఇట్లాంటివి మీరు మా కంట్రోల్లో లేకుండా పోతా అంటే నేను ఎలక్షన్ అయినా డ్రాప్ అవుతా అని మేము మా వాళ్ళకి సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేం లేదు. అది కొందరికి నచ్చినా కొందరికి వాళ్ళు అప్పుడు అంతా చేయలేదు, మీరు 30 ఏళ్ళ నుంచి చేయలేదా అది ఇదని. అయితే ఒక విషయం అయితే మా వాళ్ళు మటుకు హ్యాపీగా ఉన్నారు మా, ఎందుకంటే వైఎస్ కుటుంబం దాదాపు ఒక 40 years నుంచి పులివెందుల్లో అతి భయంకరంగా ఇంజస్టిస్ చేసి ఈరోజు వైఎస్ కుటుంబీకులు మొత్తం లీడర్లందరినీ వేసుకొని పులివెందుల్లో వీ వాంట్ జస్టిస్ అంటే చాలా హ్యాపీగా ఉంది. మా చెవులకు భయం చూపించారా చాలా, అంటే అదంతా అంతే కదా, దాని అర్థం అంటే కాదు, ఒక భయం చూపించారు కదా. ఇన్ని ఏళ్ళు మీరు ఇంజస్టిస్ చేసి ఈరోజు వీ వాంట్ జస్టిస్ అంటే అది ఒక, సో వినేదానికి చూసేదానికి చాలా వినసొంపుగా ఉందని మా కార్యకర్తలు ఎందుకు చెప్పారు. అంటే ఒక రకంగా మీరు ఒక భయాన్ని అయితే సృష్టించారు. అంటే వాళ్ళకి అన్యాయం జరిగిందని రోడ్లు ఎక్కడం ఈ 40 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం అంట. నిజమే కదా. ఈసీల ముందు కూర్చోవడం కావచ్చు, ధర్నాలు చేయవచ్చు, లేకపోతే ఇంకోటి చేయడం. పులివెందుల్లో ఇంతమంది నాయకులు అంటే మామూలుగా చిన్న ఏదైనా బయట ఎలక్షన్ జరిగితే పులివెందుల నుంచి జనాలు బయటికి పోయి ఎలక్షన్ చేస్తుంటారు కదా. ఈసారి పులివెందుల్లో ఉన్న ఎలక్షన్కి బయట నుంచి నాయకులు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకు పేరెత్తారనే నాకు ఇబ్బంది, కలిసి పనిచేశాను. ఆయన సతీష్ రెడ్డి వచ్చి ఫస్ట్ రోజే పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డా, ఇక్కడ ఏంది లేదు, ఇది పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డా కదా. నేను మీతో మేము 24%లోనే ఉన్నాము, నేను వీక్గా ఉన్నా, దాన్ని డెవలప్ చేసిందని నేను ఓపెన్గా చెప్తాను. నా డెవలప్మెంట్లో భాగంగా వీళ్ళంతా వచ్చాను. అది నాని కానీ మీరు జగన్మోహన్ రెడ్డి అడ్డా కదా, ఎందుకు రమేష్ యాదవ్, ఎందుకు రాజమల్లి ప్రసాద్, ఎందుకు రామ్ సుబ్బారెడ్డి అన్న, ఎందుకు వీళ్ళంతా రావాలనో చెప్పమను. జగన్మోహన్ రెడ్డి అడ్డా కదా, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా కదన్న. అడ్డా అయినప్పుడు వాళ్ళ అవసరం ఏముంది,
వాళ్ళ అవసరం ఏముంది చెప్పడం అంటే అంటే మీరు అంత భయాన్ని, అంటే మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని, రౌడీలను అడ్డం పెట్టుకొని ఇంత భయాన్ని సృష్టించారు. ప్రశాంతంగా ఇప్పుడు పులివెందుల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు జరగలేదు. ప్రశాంతంగా ఉన్నాం మేము. ఇప్పుడు దాకా ఎటువంటి మా మధ్య గొడవలు లేవు. అటువంటిది ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇటువంటి భయాన్ని సృష్టించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందనేది కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళేమి ఈరోజు 4 నుంచి ఎవరు ఉండరు, వాళ్ళు ఉండరు, ఇంకా మా వాళ్ళు ఉండరు. వాళ్ళు వచ్చేంత మాత్రాన ఇదేం కాదు. ఇట్లా వీళ్ళకు ఇప్పుడు ఈ మండలం 4,400 మెజార్టీ జగన్మోహన్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి. అట్లా అధికారం ఇట్లా మెజార్టీ ప్రజలు ఇమ్మను, ఎంత ఏది చేసినా కూడా ప్రజలు నా వైపు ఉండేట్టుగా నేను చేసుకుంటా. మీ వైపు నిజంగా మీరుంటే మీ వైపు ఓటర్లు ఉన్నారు, ఎప్పటి నుంచో రాజకీయం చేస్తారు, ముఖ్యమంత్రిగా పనిచేసినారు. 4,400 మెజార్టీ వచ్చిన మండలం మీరే భయపడి బయట నుంచి ఏమైనా పెంచగచ్చుకుంటా అంటే ఎట్లా? కానీ మీరు ప్రతి ఎలక్షన్స్కి ఇటీవల కాలంలో జరుగుతున్న ఇక్కడ చిన్న చిన్న ఎలక్షన్స్కో లేకపోతే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఒక వ్యక్తిని ఆ టయానికి తీసుకొని వచ్చి ఇక్కడ వాడుకొని, అంటే ఆమెను ఫేస్ చూపించడం, తర్వాత అంటే నేను వివేక కూతురు సంగతి మాట్లాడుతున్నా, ఆమెను అడ్డం పెట్టి రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా ఒక సీరియస్ అలిగేషన్. నిజమేనా? అసలు వాస్తవంగా వివేకానంద రెడ్డి జయంతి రోజు కూడా మేము జయంతికి కూడా నేను అటెండ్ కాలేదు. వాళ్ళకి ఏంటంటే ఈ పరిస్థితులు ఎన్ని చూసి ఒక రకమైన బాధ వాళ్ళకు ఉంది. నేను ఎన్ని రోజులు ఇట్లా ఫైట్ చేయాలా, మా నాన్న చంపినారు, దీనికి ఒక కంక్లూజన్ ఎక్కడో దగ్గర రావాలి కదా ఏది అని వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆయన చంపిన వాళ్ళ మీద, ఇప్పుడు ఆమెకు డెడ్ అగెనెస్ట్ వాళ్ళ ఆయన చంపినారు కాబట్టి వాళ్ళకు నష్టం కలిగించే సందర్భం ఏదొచ్చినప్పుడు కూడా ఆయన కూడా తన వంతుగా పార్టిసిపేట్ చేసి సందర్భానుసారం ఆయన యాక్టివిటీ చేస్తుంది. కానీ మేమైతే దీని వెనకాల బ్యాక్ అండ్ స్క్రిప్ట్ ఏం లేదు. అట్లా స్క్రిప్ట్ చేస్తే యాక్ట్ చేసే ఆ టైపు అమ్మాయి కాదు. ఫస్ట్ పాయింట్ అది. ఆమెకు నచ్చితే మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడు, నచ్చుతకుంటే నువ్వు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయి మనస్తత్వం. అట్లా క్యారెక్టర్ ఉండబట్టి ఆమె ఇన్ని రోజులు ఫైట్ చేస్తుంది. అంటే ఈ ఎలక్షన్ మొత్తంలో మీరు శత్రువుల్ని అంటే మిత్రులుగా మార్చుకోగలిగారు. కొంత యాక్టివిటీని ఇక్కడ రవి యాక్టివిటీ పెరిగింది అనే విషయంలో ప్రత్యర్థులను కూడా భయపెట్టే పరిస్థితికి రాగలిగారు. అంటే పార్టీ నుంచి ఆ గైడెన్స్ ఉందా లేదు? మీరు ఎన్ని రోజుల నుంచి మీడియాలో ఉన్నారు, నేను ఎన్ని రోజుల నుంచి పాలిటిక్స్లో ఉన్నా, అసలు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒకవేళ నిజంగా అట్టుండే నేను చెప్పను, చెప్పరు సార్. మరి అట్టప్పుడు క్వశ్చన్ అంటే వాస్తవంగా లేదు, ఎప్పుడు అది ప్రోత్సహించరు. నిజంగా ఉన్నా కూడా ఇది నేను మీ దగ్గర చెప్పను, అట్టప్పుడు ఎందుకు అడగడము? అది ఉన్నప్పుడు చెప్పరు, అది ఉన్నా కూడా చెప్పను, అట్టప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అంటున్నా. అంటే ఆల్రెడీ ఉంది కొంత 100%. ఇప్పుడు నేను ఎప్పటి నుంచి కూడా అడుగుతాను, అది కూడా అదే. ఇక్కడ ఏంటంటే ఒక 40 ఏళ్ళ నుంచి కొన్ని మర్డర్లు జరిగి వాళ్ళంటే ఒక రకమైన భయం ఏర్పడింది. నేను ఏదన్నా ఓపెన్గానే మాట్లాడతాను. 2004 వరకు వాళ్ళ మీద భయంతో రాజకీయం చేశాను. 2004లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితేనే ఆయన స్టైల్ మార్చేశాడు. ఆయన డెవలప్మెంట్కు కొందరికి పని చేస్తా కొంచెం అభిమానంగా అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇక్కడ పైడిపాలెనికి అదంతా కేటాయించడం కానీ, ఇప్పుడు ఇక్కడ కొన్ని రోడ్స్ ఉన్నాయి, ఆ రోడ్స్ వేసి మాకు అనంతపురం డిస్ట్రిక్ట్ బాగా షార్ట్ కట్ అయింది. కదిరికి కానీ ముదిగుబ్బ కానీ ఆయన 100% మంచి పనులు చేశాడు. ఆ మంచితనంతో పాజిటివ్నెస్ తెచ్చుకున్నాడు ఆయన. అంటే వాళ్ళకు ప్రజలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు రాజారెడ్డి గారు వీళ్ళు డామినేషన్ చేసి ఓట్లు ఇచ్చుకున్నారు, రిగ్గింగ్లు చేసి. 2004 నుంచి ఒక టైప్ ఆఫ్ పాజిటివ్నెస్ వచ్చింది. ఏదో కొన్ని పల్లెల్లో వన్ సైడ్ ఉండే పల్లెల్లో రిగ్గింగ్ చేసుకుంటూ వచ్చినారు. అట్లా ఒక పాజిటివ్నెస్ వాళ్ళకి వచ్చింది. దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇలా మాదిరి కాదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్ని ఫ్యాక్టరీలు అవి కూడా వచ్చినాయి. అంటే మీరు పులివెందులలో ఉండి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ 20 సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పులివెందులకి, నేను చెప్పింది రాష్ట్రం అంతా వద్దు, పులివెందులకి ఎవరు ద బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఈ ప్రశ్న నన్ను కాదు, ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడగండి, వాళ్ళు నాకు తెలిసి సామెత రూపంలోనే చెప్తారు. అంటారు, హస్తి మశకాంతరం తేడా అంటే నక్కకు అట్లా చెప్తారు. నో కంపారిజన్, అసలు కంపారిజనే లేదు ఆయనకైనా.
ఆయన ఎప్పుడు ప్రజలను కలవాలా, ప్రజలు ఎంతమంది ఉన్నా రాత్రి 10:30 వరకు కూడా ఆయనే డోర్ తీస్తా మాట్లాడి డిస్పర్స్ చేసేవాడు. ఈయన దానికి డెడ్ అగెనిస్ట్. ప్రజలను కలవాలంటేనే ఈయనకు అసహ్యం. కాబట్టి అందువల్లనే ఇప్పుడు మేము ఈడ సర్వైవల్ కాగలుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఇప్పుడు అందుకే నేను ఇంకో దాంట్లో కూడా చెప్పాను. ఇప్పుడు అట్లా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరమైనాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అదృష్టవశాత్తు అవినాష్ అది తెలివి అనుకోవచ్చు, నిజంగానే సేవాతత్వం అనుకోవచ్చు, నేను కష్టపడి వివేకానంద రెడ్డి లేని లోటును నేను సరి చేసుకోవాలనుకోవచ్చు. అతను కొంత గ్యాదర్ చేసి ఇప్పుడు అవినాష్నే కొద్దిగా నమ్ముతారు ఇక్కడ. అవునా? మీరు అవినాష్కి క్రెడిట్ ఇస్తున్నారు? లేదు, 100%. ఇది మీరు పులివెందులో ఉన్నాను అడగండి. ఇక్కడ వితౌట్ అవినాష్ వైఎస్ఆర్సీపీ 0 ఆ లెవెల్కి వచ్చింది. అంటే అవినాషే మొత్తం బాధ్యత అంతా 100% అవినాష్, దాంట్లో ఏం డౌటే లేదు. మళ్ళీ వేరే అంటే ప్రజలు కూడా రేపొద్దు నువ్వు పొరపాటున సీఎం అయితే నువ్వేమన్నా తాడేపల్లి కూర్చో మాకు ఇంటర్వ్యూ ఉండదు, ఏదన్నా అడిగేది అవినాషే కదా అని అంతా అవినాష్కి అటాచ్ అయిపోయింది మొత్తం క్యాడర్ గీడర్ అంతా కూడా. కానీ ఈ ఎలక్షన్ కొంత వైసీపీ ఏమన్నా అంటే మీరు మీ అబ్జర్వేషన్లో పాత 20 సంవత్సరాల నుంచి జరిగిన ఎలక్షన్స్కి ఇప్పుడున్న ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి నేను కొంతమందితో మాట్లాడుతుంటే చాలా టోటల్ డిఫరెంట్గా ఉంది, మేము అప్పటికి ఇప్పటికి అని చెప్తున్నారు. అంటే అంటే వాళ్ళు ఎప్పుడు అంత డౌన్కో లేకపోతే కొంత భయంకి లోన్ కావడమో, కొంత ఆందోళన ఉండడమో, లేదు పోలీసులు క్వశ్చన్ మీకు అర్థమైంది నాకు. ఇప్పుడు ఒకటి వైఎస్ కుటుంబం అంతకుముందు రాజశేఖర రెడ్డి మీద, వివేకానంద రెడ్డి మీద ఆధారపడి నడుస్తూ పోయింది. ఆయన అలా చనిపోయారు రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఈయనను వీళ్ళే చంపుకొని చేసుకోండి. అప్పటికే అవినాష్ రాజకీయాలు అయితే గోల్డెన్ స్పూన్తో వచ్చాడు. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి నడక్క ముక్కాలు తిని రాజారెడ్డి వాళ్ళ భార్య వార్డు మెంబర్కు ఇదే పులివెందులకు పోటీ పెట్టి కూడా ఓడిపోయింది. వాళ్ళ కింద మీద పడి వచ్చారు. అవినాష్ రెడ్డి వచ్చేటప్పటికి 2014లో వాళ్ళు చేసే మర్డర్లు కావచ్చు, ఈ కావచ్చు అంతా వచ్చి పరిపూర్ణంగా ఒక నామినేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అతను ఏమి నలగలే వచ్చింది. అప్పుడు అట్లే ఉంది. ఆయన ఎవరు ఇట్లా ఈ టైప్ సమస్యలు ఫేస్ కాలే, ఫస్ట్ టైం ఇది. సెకండ్ వచ్చేసి వివేకానంద రెడ్డి కేసు ఇష్యూ ఉంది, బెయిల్ క్యాన్సిల్ అవుతుందా సుప్రీంకోర్టులో ఇది ఉంది. లిక్కర్ కేసు ఆయనకు ఉంది. దాంట్లో ఇవన్నీ వాళ్ళు బాగా డీమాలరైజ్ అయిన ఈ టైంలో వాళ్ళకు ఒక స్ట్రాటజీ, ఒక గైడెన్సు అవినాష్కి ఎవరు లేరు. అతనే వాళ్ళ అంత ఎంతో వాళ్ళ ఆస్థాన ఆయన దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఆయన హైదరాబాద్లో ఉండిపోయాడు, ఈడలేడు. వాళ్ళ ఫాదరు హైదరాబాద్లో ఉండిపోయాడు, ఒక్కడే అయిపోయినాడు. ఏం చేయాలో, నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి అనే దాంట్లో అతను వీక్ అవుతాడు. అది అందరికీ ఇలా కనిపిస్తుంది. మీరందరూ కలిసి చక్రాన దిబ్బంలో ఆయన నెట్టేశారు. అదే మాకు ఈ చక్రాన మా పని మేము చేసుకుంటూ పోతాము అంతే. నేను ఇది కాదు, నాకు వచ్చినది కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు పెట్టకూడదు ఎలక్షన్. అసలు మీకు అసలు విషయం తెలిస్తే అక్కడ బలరామరెడ్డి అని ఇంకా 2-3 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు సీఎంగా ఉన్నారు, ఈయన చనిపోయినాడు. చనిపోతాను వాళ్ళు అనుకుంటే ఒక 5-6 మంత్స్లో 2.5 years అయింది. 5-6 మంత్స్లో ఎలక్షన్ పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఎవరికి ఇవ్వాలని కొట్లాడి వస్తా అంటే దాన్ని పోస్ట్పోన్ చేసి ఇప్పుడు ఇదంతా మా నెత్తిన వృద్ధిగా. కానీ ఇప్పుడు 6 నెలల్లో 8 నెలల్లో జెడ్పీటీసీ టైం అంతే కదా ఈ జెడ్పీటీసీ, దానికి ఇంత ఎఫెక్ట్స్ ఎందుకు పెడుతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పోటీ చేస్తాము, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంత సమస్యలు ప్రజల్లో నేను గ్రీవెన్స్ చేసి ఉండే ఓపెన్ విషయం చెప్తాను. ఈ ప్రాంతం మీద చిన్న యూనిట్ 10,000, దీంట్లో నేను గారితో అన్ని హామీలు ఇప్పించి వాళ్ళకన్నీ చెప్పి నేను చెప్పినవన్నీ 100 రోజులు పూర్తి చేస్తాను. నేను ఈ 100 రోజుల్లో నేను సక్సెస్ అయ్యి 100 రోజుల్లో నేను పూర్తి చేశాను అనుకో, ఈ చిన్న యూనిట్ను కాన్స్టిట్యున్సీకి చూపిస్తా. ఆడ ఇట్లా చేసినాను నేను, మీ కూడా అట్లా చేస్తాను, నన్ను ఆదరించండి. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఇది ఓపెన్ కరెక్టే, అంతే కదా. నాకేముంది, అబద్ధం చెప్పాల్సిన పని ఏముంది? ఈ 10,000 మందిని చెప్పిన గ్రీవెన్స్, చెప్పిన డెవలప్మెంట్ అంతా నేను 100 రోజుల్లో పూర్తి చేసి ఇదో ఆ మండలంలో ఇట్లా చేసిన, అన్ని మండలాలు అట్లే చేస్తా, నన్ను నమ్మండి. ఇది నా ఆలోచన. అంటే జగన్ శత్రువులందరినీ రవి ఏకం చేయడంలో సక్సెస్ అయ్యాడు అనేది ఒక చర్చ నడుస్తుంది.
అంతలో ఒప్పుకుంటారా? ఆ మాటకు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాల్సిందన్న. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఇప్పుడు నాకు వచ్చేసి ఒక రకంగా ఒకరు గాడ్ ఫాదర్, ఈ ఎలక్షన్స్ దీని రకంగా ఆదన్న. ఆదన్నకు జగన్కు మామూలుగానే తెలుసు. అతన్ని నా మాదిరి ఆయన ఇరికిచ్చారు. రమేష్ అన్న నాకు ఎట్లా ఉంటాడో మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఇప్పుడు సునీత వాళ్ళు వాళ్ళ బాధితులు వాళ్ళు ఇవన్నీ ఏకమైన అంటే ఇంటర్నల్గా కాన్సెప్ట్ అయితే వాళ్ళకి అందరు అగనెస్టే. దాన్ని సందర్భానుసారం బట్టు నేను నిజంగా ఇప్పటికైతే వాడుకోలే సునీతమ్మని కానీ వాళ్ళని కానీ. ఆ సందర్భం వచ్చి నేను పోతా వాళ్ళ దగ్గర కూడా, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నాకు ఎంతసేపు టార్గెట్ రీచ్ కావాలి, గోల్. అదే గోల్ కొట్టాలి. ఏదైనా కూడా చేస్తాను. నాకు అంటే జనరల్గా ఊరికి టైం పాస్ చేస్తా, ఏదో ఇన్ఛార్జిగా ఉండా, ఏదో ఎంజాయ్ చేస్తానా, సిరీస్ రాజకీయాలు చేయలే, ఇన్ఛార్జిగా ఉండా. నేను ఇప్పుడు పోటీ చేసినా చేయకుండా నాకేమో 4 ఏళ్ళు ఇన్ఛార్జ్ ఉంటుంది, నేను ఎంజాయ్ చేస్తాను అనే మనస్తత్వం కాదు. ఏదన్నా కానీ మనం ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాని అటో ఇటో ఏదో ఒకటి తేల్చేసి కార్యకర్తల్లో జోష్ నింపేదానికి నేను అహర్నిశలు దాంట్లో పనిచేస్తాను. ఇప్పుడు ఎలక్షన్లు అది కూడా ఒక భాగమే. క్యాడర్ను మళ్ళీ అందరినీ సమాయత్తపరిచి ఇన్నాళ్ళు అంటే అది నా మనసులో మాట కాదు కానీ ఇన్నాళ్ళు మనము ఎట్లా భయపడతా మనల్ని ఇన్ని 30 ఏళ్ళు ఎలక్షన్ చేస్తూ ఉన్నారో ఈరోజు మనం ఏం చేయకున్నా కూడా వాళ్ళు ఆ రకంగా భయపడతారు. అంటే మామూలుగా మా వాళ్ళు చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలి, అవి పెట్టాలి, పోలీస్ ఫోర్స్, ఇదంతా ఈ 30 ఏళ్ళ నుంచి మా వాళ్ళు చేసే పని ఎలక్షన్ కమిషన్కు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు అది. అంటే నేను చెప్తున్నా అట్లాంటి కొన్ని క్యాడర్కి ఏమవుతాయంటే ఇది కదా మనల్ని. అవినాష్ ఒక మాట, ఒక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు, మా బలాన్ని మేము సహనంతో ఉన్నాం కాబట్టి మీరు రెచ్చిపోతున్నారు, అది దాటిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయని. అది ఇండైరెక్ట్ గా రవికే వార్నింగ్ ఇచ్చారు. ఇది ఏదో సామెతం చూడు, వాడు లేచే మంచి కాదని. అట్లా ఆయన ఏం చేస్తాడో చేసుకోమని, ఏమి చేస్తాడో చేసుకోమని. ఏంది వాళ్ళ గురించి నాకు తెలుదా? పవర్ లో ఉన్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ మాట చెప్పగలుగుతున్నారు. అరే మేము ముందు నుంచి కూడా చెప్తానే కదా, ఆయన వివేకానంద రెడ్డి కేసులో ఈసులో నుండి అది చేస్తారు ఇది చేస్తారు అంటే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేసుకుపోయినప్పుడు అవతల ప్రెస్ మీట్లో నీకెవరు ఉన్నారు జగన్, ఉండే బాబాయిని చంపుకునేవో, నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు ఏం అని మాట్లాడినా నేను. ఇప్పుడు కాదన్నా మాట్లాడింది అతనితో. అవినాష్తో నాకు ఒక్కటే భయం ఏంటంటే నేను బాత్రూమ్ పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంతే. బయట ఏం చేసినా ఏం చేయదు, బాత్రూంలో మాత్రం పట్టుకుంటే చేస్తాను. ఇది అప్పుడు కొంచెం జాగ్రత్త పడితే చాలు. నేను ఆ ఒక్క విషయంలోనే మీకు భయం ఉంది? నాకు భయం ఉంది, ఎందుకంటే వాళ్ళకి బాత్రూమ్ అంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక రకంగా అంటే రేపు 14 రిజల్ట్స్ తర్వాత మాట్లాడుకోవాల్సిన అంశం. 14 రిజల్ట్స్ తర్వాత ఇదే క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఎలా ఉంటుంది? ఇది ఏముండదు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, చాలామంది ఏదో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అట్లా ఇట్లా. నేను నా 7 మండలాల్లో ఒక జెడ్పీటీసీ స్థానానికి ఖాళీ అయింది, దానికి నేను జెడ్పీటీసీ ఎలక్షన్ చేస్తాను అంతే. ఓటమి గెలుపు ఏముందన్న, నేను 24%లో ఉండా, అంతకన్నా తగ్గదు కదా. తగ్గదు మరి ఎంత పెరిగినా నాకు ప్లస్సే కదా, అంతే. సో రేపు ఓడిపోయినా పర్లేదు అంటున్నా. నాకేముందా, నేను ఇప్పుడు ఓ రకంగా నేను 0 నుంచి స్టార్ట్ చేసిన. సమస్య ఏదైనా ఉంటే ఓడిపోతే వాళ్ళకు ఉంటుంది సమస్య. ఏందన్నా నేను ఈ రిస్క్ ఇది తీసుకునే దానికి కారణం కూడా ఏందే, నాదేం పోదు, పోతే వాళ్ళది పోతుంది. సో ఇప్పుడు ఫిక్స్ అన్ని క్లారిటీ ఉన్నాయి. నాకు నిజంగా నేను కూడా అడుగుతాను, కొన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయి మీ దగ్గర, క్లారిటీగా ఫుల్ క్లారిటీలో కనపడుతుంది, అందుకోసమే అడుగుతున్నాను. మీరు ఆ క్లారిటీలో ఉన్నాయే మాట్లాడుతున్నారా, లేదు రేపు ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఏంటి అని వేరే ఒక మైండ్ సెట్ బ్యాక్ లో నడుస్తోంది? అది ఏం లేదు. సార్ కూడా మాకు ముందు మీరు ఫైట్ చేయండి, ఫలితంతో పని లేదని చెప్పారు క్లియర్గా నాతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ముందే రేపు ఎల్లుండి పోలింగ్, ఇప్పుడే మీరు అంటే నేను దీంతో నేను ఇప్పుడేం నేను కిరీటం రాదంటారు, ఇబ్బంది పడతాను, నాది ఎత్తిపోయిందని చెప్పలే మీకు. అది కాదు, అట్లనే నేను 100% ఇదని అది కాదు. నా స్ట్రాటజీ నాకు కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పేటి ఉంటాయి. అయితే 100% సక్సెస్ అవుతానే కాన్ఫిడెంట్ నేను ముందుకు పోతానా. ఒకవేళ ఏదైనా అటు ఇటైనా నేనేం డిస్టర్బ్ కాను. అందుకనే ఈ ఓట్లు ఇవన్నీ మీరు చేంజ్ చేశారు, దానికి ఏదో రీజన్ చెప్తున్నారు కానీ సంబంధమే లేదు. 4000 మీరు ఇంతసేపు నాతో మాట్లాడారు, నేను ఉన్నట్లే చెప్పిన, నీకు నమ్మకం ఉంటే. అసలు అది నాకు సంబంధం లేదు.
అస్సలు సంబంధం. ఇప్పుడు నాకు ఓటు గల్లంత అయితే నేను తప్పు చేశాను. ఈ ఓటు 2 కిలోమీటర్స్ అదే పంచాయతీలో ఉన్నప్పుడు పోతే నాకు వచ్చిన దానివల్ల ఆదాయం ఏందో చెప్పాలా. వాడు ఓటు వానికి నిజంగా నవ్వు ఉంటే, నిజంగా నన్ను ఓడగొట్టాలని ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయితే వాడు 2 కిలోమీటర్లు దూరం 7 గంటల నుంచి 5 గంటలు అంటే దాదాపు 10 గంటల టైంలో 2 కిలోమీటర్లు పోయి ఓటు వేయలేడా నా మీద కసి ఉంటే. అది అంటే ఓటు వేసేవాళ్ళు ఊర్ల నుంచి కూడా వచ్చి విదేశాల నుంచి కూడా లాస్ట్ టైం వచ్చి ఓట్లు వేశారు మరి వేశారు కదా. మరి అది అదే తప్పు అయితే జరిగింది 100%. మాకు కూడా నాలెడ్జ్ లేదు. నాకు మళ్ళీ స్లిప్పులు పంచిన తర్వాత మా పిల్లలు వచ్చి చెప్పినప్పుడు చూసుకున్నాం. మేము కూడా మాట్లాడినాం కరెక్ట్ కాదని. కానీ అప్పటికే స్లిప్పులు పంచి ఒక సిస్టమ్ అంతా తయారైంది కాబట్టి మేమేం చేయలేమన్నారు. మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడినే వేస్ట్. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇప్పుడు మీరు నన్ను అడిగినట్లు వాళ్ళు ఎంతసేపు ఉన్నా పొరపాటుని ఇది ఏదైనా జరిగింది అనుకో అటు ఇటు అప్పుడు బీటెక్ రవి దౌర్జన్యాలు బూతులు మార్చినారు. ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు అది చెప్తారు. కానీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కాంట్రవర్సీస్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అస్సలు నేను చెప్తున్నా అంటే మీ ఇన్వాల్వ్మెంట్ పోలీసుల మీద, మీ ప్రెషర్ పోలీసుల మీద మీరు చేస్తున్నారా, ప్రభుత్వ సైడ్ నుంచి జరుగుతుందా? పోలీసుల సైడ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేసినామో చెప్పండి. వాళ్ళు ఏమన్నాయం కనీసం కేసులు కట్టలేదు. దాడులు జరిగిన వాళ్ళు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. దాడులు చేసిన వాళ్ళు వరుసగా దాడులు జరుగుతున్న వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదనే తిరుగుతున్నారు. ఈ రోజు కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా ఒకటి ఇప్పుడు ఇందాక ఒక సబ్జెక్ట్ వచ్చింది వేమల పిల్లలని. వాళ్ళు 12 మంది 6 మంది బీటెక్ స్టూడెంట్స్. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అంతా వచ్చి మా పిల్లలు మా దగ్గర ఉన్నారు మీకు తెలుసు కదా వాళ్ళ కక్ష కట్టి ఇట్లా పెట్టినారు. 2 ఐటీఐ అయిపోయింది, 3 బీటెక్ చదువుతారు, 1 డిప్లొమా చదువుతారు. మిగతా 6 మంది అక్కడ మైన్స్ దగ్గరికి పోయేటోళ్ళు. ఆ 12 మందిని కేసుల్లో మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెడితే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎలక్షన్ చేయాలన్నా? ఇన్వెస్టిగేషన్ పేరుతో చేసి ఎలక్షన్ లేదు కాబట్టి ఎలక్షన్ అయిపోయినాక ఇన్వెస్టిగేషన్ చేసి తెలుస్తామన్నారు అందరినీ. వాళ్ళకేం అరెస్టులు జరగలేదు వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఏల్పురామని అరెస్ట్ చేసామా? ఏల్పురామ్ మీద కేసు ఉంది. హేమాద్రి తిరుగుతాడు కదా, హేమాద్రిని అరెస్ట్ చేసామా? నా పోలీసులది నథింగ్. చేతగాని వాళ్ళు ఏందో అంటారు చూడు, అట్లా ఊరికి నెప్పం వాళ్ళ మీద వేస్తాను. దీంట్లో ఇంకొక స్థాయిలో రవి ఇక్కడ ఉన్న చాలా మందికి కాంట్రాక్టర్లకు ఇచ్చాడు అనేది ఒక పెద్ద డిస్కషన్. అంటే వైసీపీలో పనిచేసిన కాంట్రాక్టర్లు ఆ గత ప్రభుత్వంలో డబ్బులు చాలా మందికి రాకుండా ఎగిరిపోయినాయి. ఆ డబ్బులు నేను విప్పిస్తాను మీరు నాకు కలిసి సహకరిస్తే అని చెప్పి మీరు ప్రామిస్ చేసి కొంతమంది నాయకుల్ని మీ వైపు తిప్పుకున్నారు అని ఎంతవరకు కరెక్ట్? అదేం లేదన్నా వాళ్ళు అట్లంటే ఇప్పుడు బలరామరెడ్డి అని పెద్ద లీడర్, ఆయనకు దాదాపు 3 కోట్లు రావాలి. ఆయనకు సర్వోత్తమ రెడ్డి అని అతను ఏరిపల్లిలో లీడర్, అతనికి చాలా రావాలి. అట్లంటే వాళ్ళందరూ రావాలి కదా. కొందరైనా వచ్చారుగా. ఎవరు వచ్చారు? అట్లా విశ్వనాథ్ రెడ్డి సంథింగ్ ఎవరు బిల్లు లేదు, మీరు కనుక్కోండి. లేదు, విశ్వనాథ్ రెడ్డి బిల్లు లేదు. విశ్వనాథ్ రెడ్డిది అయితే అంతో ఎంతో ఉంది, ఎలక్షన్కు దానికి సంబంధం లేదని కూడా చెప్పాడు. అంతేగాని మీరేమి ఈ ఎలక్షన్ కోసం లాగిన ప్రయత్నంలో వాళ్ళకి ముందు నుంచి సరిపోదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. 2-3 మంత్స్ నుంచి అతను పార్టీకి దూరంగా ఉన్నాడు. ఆ లక్కీగా ఎలక్షన్ వచ్చింది, అతను వచ్చేసాడు. సో ఎలక్షన్కి గ్రౌండ్ ప్రిపేర్ అయితే సక్సెస్ఫుల్గానే చేశారని అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే మనము ఒక ప్రయత్నం చేసేటప్పుడు సీరియస్గా చేస్తాం, కానీ కొన్ని అంశాలు ఆటోమేటిక్గా కలిసి వచ్చే అంశాలు కూడా ఉంటాయి.